మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరంలో భక్తులకు దాతలు అన్నదాన పలహారాల వితరణ చేపట్టారు. టిఫిన్లు, పాలు, పండ్లు, మజ్జిగ, రస్నా, ఫ్రూటీలు, పులిహోర, స్వీట్స్ అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్, గోకవరం బస్టాండ్, సీతంపేట, దేవీ చౌక్, జంపేట, కంబాల చెరువు, కోటిపల్లి బస్టాండ్, గోదావరి గట్టు ఇలా అనేక ప్రాంతాల్లో వితరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో ఇంకా భక్తుల సందడి కొనసాగుతూ ఉంది. ఇంకా ఇక్కడ పుష్కర్ ఘాటు, కోటిలింగాల ఘాట్లో ఇంకా పుణ్యస్నానాలు చేస్తున్న పరిస్థితి నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కోటిలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే ఉమా మార్కండేయ స్వామి ఆలయాల్లో ఇంకా భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గోదావరి తీరంలో మొత్తం శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఇంకా కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనం రాజమండ్రిలో చూస్తున్నాం. రాజమండ్రిలో ఈ శివరాత్రి ఉత్సవాల్ని వచ్చే గోదావరి పుష్కరాలకి ఒక ట్రయల్ రన్గా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పాలు, పెరుగు ఏది, పులిహార ఏది తోస్తే అది, అంటే ఏ స్థాయికి ఎంతవరకు చేయగలమో అలాగా ఎవరికాళ్ళే భక్తులు అది దాతృత్వం గల దాతలందరూ ముందుకొచ్చి ఇక్కడ దానం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే భోజనాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు అయినప్పటికీ కూడా ఇంకా శివరాత్రి భక్తుల సందడి కొనసాగుతున్న పరిస్థితి మనం రాజమండ్రి నగరంలో చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది దాతలు ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ ఈ శివరాత్రికి ఇట్లాగా ఎందుకు చేస్తుంటారు? ఎప్పటి నుంచి చేస్తున్నారు? హరహర మహాదేవ. గత 30 సంవత్సరాలుగా కొంచెం స్వల్పంగా ప్రారంభించాం మేము. ఈ యొక్క సేవా కార్యక్రమం పరమశివుని ఆశీస్సులతో ఇదే ప్రాంతంలో, ఈ గోకవరం బస్టాండ్, అంబేద్కర్ స్టాచ్యూ పరిసర ప్రాంతాల్లో ఇది దినదినాభివృద్ధి చెందినట్టు ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది కూడా వందల నుంచి వేలల్లోకి వితరణ చేసే అదృష్టాన్ని భగవంతుడు మాకు ఇవ్వడం వల్ల భక్తులకి ఈ ఎండ సమయాన కొంచెం దాహం తీర్చడానికి, చల్లటి పానీయాన్ని అందించడానికి అందరం సమాయత్వం, నేను, నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, నా స్నేహితులు అందరం కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. దీనికి మీడియా వారు కానీ మిగిలిన వారు కానీ అందరూ మాకు సహకరించి దీన్ని చక్కగా నిర్వర్తించుకునేదానికి సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా చూస్తున్నాం. ఇలా ఈ విధంగా చూసినట్లయితే అనేక మంది ఇక్కడ దాన ధర్మాలు ఇక్కడ భక్తులకి పెద్ద సంఖ్యలో చేస్తున్నారు ఈ కార్యక్రమం. సార్, మా ఫ్రెండ్ మొత్తం ఒక 10 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాండి. శివరాత్రి రోజున ఇలా చేయడం వల్ల మీకేంటి? 10 సంవత్సరం ఇలా చేస్తారు కదా, ప్రతి సంవత్సరం చేయడం వల్ల మాకు అంత ఉపయోగం ఉందండి. స్వామి మాట్లాడు సార్, ఈ స్వామి మెయిన్. చెప్పండి, అన్నదాన కార్యక్రమం ఎలా చేస్తున్నారు? ఇది అన్న కార్యక్రమం నాని ఫ్రెండ్ సర్కిల్ వారి చేయించబడుతుందండి. ఇది 10వ సంవత్సరం మనం చేయడం. ఇది 10వ సంవత్సరం చేయడం. ఇది 10 సంవత్సరాల నుంచి కూడా మేము గట్టిగా అన్నదానం 5,000 నుంచి 3,000 మంది దాకా సుమారు పెడుతూ ఉంటాము. వచ్చిన వాళ్ళు లేదనుకున్నా ప్రతి సంవత్సరం కూడా ఇది అన్నదానం అలా జరుగుతూనే ఉంటుంది. ఇది శివరాత్రి సందర్భంగా చేస్తాం. మా నాని ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఈ విధంగా చూసినట్లయితే రాజమండ్రిలో ఇక్కడ సీతంపేట మొత్తం ఈ వీధి చూసినట్లయితే, అంటే ఇక్కడ పుష్కర్ ఘాట్ కానీ కోటిలింగాల ఘాట్ కానీ ఇక్కడ ఆనుకుని ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులకి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు శివరాత్రి, కార్తీక మాసాల్లో కాకుండా వచ్చే ప్రతిసారి పుష్కరాలకు కూడా ఇదే తరహాలో అన్నదాన కార్యక్రమాలు, అలాగే పళ్ళు, పలహారాలు, మంచినీరు, మజ్జిగ ఇలా ఏదైతే పెడుతుంది ఇక్కడ దాతలు ముందుకు వచ్చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజమండ్రిలో వచ్చే గోదావరి పుష్కరాలకి 8 కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ చెప్పండి, ఈ శివరాత్రికి భోజనాలు ఎట్లాగా మీరు చేస్తుంటారు? ఎట్లాగా భక్తులకి ఎట్లాంటి ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇంటిళ్ళ పాది వచ్చి ఇక్కడ అంటే మొత్తం ఇక్కడ అనేక వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ శివరాత్రి వచ్చిందంటే కుటుంబ సభ్యులతో సహా రాత్రి అంతా కూడా వంటలు ఇక్కడ వండించి ఇక్కడ భక్తులకి పెట్టడం అనేది రాజమండ్రి నగరంలో అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడ గోకవరం బస్టాండు, సీతంపేట, ఇట్లాగా దేవీ చౌక్, ఎక్కడ చూసేసారు మెయిన్ రోడ్లు మొత్తం రాజమండ్రి నగరం అంతా ఈరోజు ఒక మహాశివరాత్రి జాతర
కొనసాగుతుందని చెప్పొచ్చు. రాజమండ్రి నుంచి ఇతర ప్రాంతాల్లో ఈ అనేక గ్రామాల నుంచి వచ్చే భక్తులు కూడా ఇక్కడ భోజనం కానీ ఎవరే దాతలు పెట్టిన భోజనం ఇక్కడే చేయాలనే ఒక తపంతో కూడా ఉంటారు. అదొక ప్రసాదంగానే వితరణగానే స్వీకరిస్తుంటారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. శివరాత్రి నేపథ్యంలో రాజమండ్రికి వచ్చే భక్తులందరికీ కూడా మొత్తం ఎలాంటి వితరణ కార్యక్రమానికి కానీ సరే ఇక్కడ దాతలు ముందుకొచ్చి మంచినీరు నుంచి భోజనాల వరకు కూడా అన్ని ఒంట్లో వండుకున్న కన్నా ఎక్కువ టేస్టీగా ఉండేలాగా కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓవర్ టు స్టూడియో కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.